హలో ఫ్రెండ్స్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ 3 days వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది, హిందీలో ఎంత రాబట్టింది, టోటల్ వరల్డ్ వైడ్ షేర్ ఎంత, గ్రాస్ ఎంత. రేపు గ్రాండ్గా రిలీజ్ అవుతున్న దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం విక్టర్ వెంకటేష్, అనిల్ రావుపూడి, మీనాక్షి చౌదరి బెస్ట్ క్లబ్ చెప్తూ మూవీ మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి, ఈ 2 విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా హిందీ కలెక్షన్స్ తర్వాత మాట్లాడదాం. నైజాంలో గేమ్ చేంజర్ 3 days షేర్ 15,58,00,000 షేర్ రాబట్టింది. సీడెడ్ 3 days గాను 8,35,00,000 షేర్ రాబట్టింది. ఆంధ్ర మొత్తం మీద 28 కోట్ల షేర్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 52,50,00,000 షేర్ రాబట్టింది. 73 కోట్ల గ్రాస్ రాబట్టింది. గేమ్ చేంజర్ టార్గెట్ చాలా పెద్దది. ఇంకా మనకు అందిన లెక్క ప్రకారం, ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ కలెక్షన్స్ మూవీ టీం ప్రకటించేది అవి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా హిందీ కలెక్షన్స్ అయితే మార్నింగే అప్డేట్ అయిన, హిందీలో ఎక్కువ నెట్ మాత్రమే ప్రకటిస్తారు. నెట్ అంటే ఏంటంటే జిఎస్టీ తీసేసిన తర్వాత నెట్, ఆ నెట్లో నుంచి థియేటర్ ఖర్చులు మొత్తం పోను, మొత్తం వచ్చిందే షేర్, అప్పుడు షేర్. ప్రజెంట్ హిందీలో అయితే నెట్ కలెక్షన్ మాత్రమే ప్రకటిస్తారు. 3 days నెట్ కలెక్షన్ తీసుకుంటే చేంజర్ మొదటి రోజు హిందీ కలెక్షన్ 8,64,00,000 నెట్ కలెక్షన్ రాబట్టింది. సెకండ్ డే సాటర్డే రోజు అయితే 8,43,00,000 నెట్ కలెక్షన్ రాబట్టింది. థర్డ్ డే సండే రోజు బాగా అడ్వాంటేజ్, హిందీలో బాగానే గేమ్ చేంజర్ మంచి పికప్ అయింది. కలెక్షన్స్ పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ 9,52,00,000 నెట్ కలెక్షన్ మాత్రమే రాబట్టింది. 3 రోజుల కానీ హిందీ కలెక్షన్స్ 26,59,00,000 నెట్ కలెక్షన్ రాబట్టింది. షేర్ మాత్రం 13 కోట్ల దాకా షేర్ వచ్చింది. హిందీలో టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇంకా కష్టపడాలి. ఈ ఫెస్టివల్లో బెస్ట్ కలెక్షన్ సాధించే అవకాశం ఉంది. హిందీలో మాత్రం పాజిటివ్గానే రన్ అవుతుంది. ఇక కర్ణాటక మొత్తం మీద గేమ్ చేంజర్ 4,20,00,000 దాకా షేర్ రాబట్టింది 3 days గాను. తమిళనాడు మొత్తం మీద 2,55,00,000 దాకా షేర్ రాబట్టింది. ఇంకా కేరళలో మాత్రం చెప్పిన కదా, కేరళ పుష్పాసడ్దే లాస్ తీసుకొచ్చింది. కేరళ 20,00,000 ఉండే, నిన్న సండే రోజు కూడా 2,00,000 షేర్ రాబట్టింది. 22,00,000 దాకా షేర్ రాబట్టింది గేమ్ చేంజర్. కేరళలో మాత్రం ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు ఏవి పెద్దగా, బాహుబలి తర్వాత ఆ రేంజ్లో ఏ సినిమా ఆడట్లేదు. హిందీ మొత్తం మీద 13 కోట్ల షేర్, ఇంకా ఓవర్సీస్ మొత్తం మీద 12 కోట్ల షేర్ రాబట్టింది గేమ్ చేంజర్ మూవీ. టోటల్ వరల్డ్ వైడ్గా 3 days గాను 150 కోట్ల గ్రాస్, 85 కోట్ల షేర్. ట్రేడ్ లెక్కల ప్రకారం ఇంతవరకు షేర్ అయితే వచ్చింది. 150 కోట్ల మార్క్ అనేది గేమ్ చేంజర్ దాటేసింది. 85 కోట్ల షేర్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫెస్టివల్ సందర్భంగా ఏమన్నా కలెక్షన్స్ పెరుగుతావా? కొంతవరకు అయితే ఇంకా సినిమా పెరిగే అవకాశం ఉందంటున్నారు. కానీ ఏది ఏమైనా కానీ మూవీ టీం అయితే కంప్లైంట్ ఇచ్చింది. పైరసీ అనేది చాలా నిజంగా క్షమించరాని నేరం. ఏ సినిమా అయినా, మొన్న దేవరైనా, కల్కి అయినా కానీ, పుష్ప అయినా కానీ, పక్క థియేటర్లో ఆడుతుంటే పైరసీ లీక్ చేసి దానికి సంబంధించిన సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయడం అనేది, ఆ పైరసీ మాత్రం అది ఎప్పటి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు పోరాడుతున్నా కానీ అది ఎక్కడ సాధ్యం అవ్వట్లేదు. పైరసీని మాత్రం ఎవ్వరు ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే నచ్చపోతే చూడకు, లేకపోతే ఇంట్లో కూర్చో, కానీ పైరసీని మాత్రం ఎక్కడ షేర్ చేసి దాన్ని ఎంకరేజ్ చేసి మాత్రం ఇది 100% తప్పు. ఏ మూవీకైనా, ఎనీ మూవీకైనా కానీ పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. అందుకే మూవీ టీం కూడా పైరసీని ఆల్రెడీ ఒరిజినల్ ప్రింట్, హెచ్డి ప్రింట్ వచ్చిందంట గేమ్ చేంజర్. ఇది మాత్రం చాలా తప్పు. ఎవరు రేట్ ఇచ్చింది, చాలా మందిని వెతికి పట్టుకుంటున్నారంట ఎవరైతే పైరసీ లీక్ చేసిండ్రో. ఇంకా అది చూద్దాం కంప్లైంట్ ఎంత దూరం వెళ్తుంది, ఎంతమంది ఉన్నారు, దాని ఇంకా కుట్ర ఏమన్నా ఉందా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ మీద అయితే రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ సబ్జెక్టుతో వచ్చినప్పుడు మంచి కమర్షియల్ బొమ్మగా ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునే రేంజ్లో మంచి పాటలు, ఒక ఫ్యామిలీ కథతో ఉంటే కమర్షియల్గా సక్సెస్ అయినట్టు కథ రికార్డులు ఎన్నో ఉన్నాయి. ఫ్యామిలీ సబ్జెక్టు చేసిన ప్రతిసారి విక్టరీ వెంకటేష్కు సూపర్ హిట్టే. సైదో వంటి యాక్షన్ మూవీ చేస్తే ఎంత డిజాస్టర్ అయిందో చూసినాం. కానీ పోస్టర్ కానీ, సాంగ్స్ కానీ, సినిమా మీద ట్రైలర్ కానీ చూస్తే అంచనాలు మాత్రం పెరిగిపోయినాయి. సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ విక్టరీ వెంకటేష్ ఖాతాలో మరొక సూపర్ హిట్ పడేటట్టు ఉంది అనే కాన్ఫిడెన్స్ అయితే పక్కగా కానొస్తుంది. అన్నిటికన్నా మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే గోదావరి గట్ట అనే సాంగ్ ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ సాంగ్ అయితే ఎక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎవరి నోట్లో వచ్చినా గోదావరి గట్టు చాలా చూడముచ్చటగా ఈ సాంగ్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో రీల్స్ చేసి పెడుతున్నారు.
ఈ సినిమాను చూడాలని ఫ్యామిలీ ఆడియన్స్లో చాలా ఇంట్రెస్ట్ అయితే చాలా బాగుంది. అందుకే నిన్న నుంచి కూడా సాలిడ్ బుకింగ్ అయితే నడుస్తుంది. సినిమా సంక్రాంతికి వస్తున్నాం, అడ్వాన్స్ బుకింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. నాకు తెలిసి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మళ్ళీ F2 లాగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వెంకటేష్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయే అవకాశం ఉంది. మెయిన్ ఏంటంటే అనిల్ రావుపూడి ట్రాక్ రికార్డ్ అనేది ఫ్లాప్ అనేది ఎక్కడ లేదు. కామెడీని జోడించి మనము భగవంత్ కేసర్లో సెంటిమెంట్ అయినా కానీ, ఇంకా పటాసాయి మాస్ అయినా కానీ, సరిలేరు నీకెవరైనా కానీ తనదైన స్టైల్లో కామెడీ జోడించి ఒక సబ్జెక్ట్ ఎంచుకొని అనిల్ రావుపూడి ట్రాక్ రికార్డ్ అనేది ప్రతి సినిమా ఇట్టు కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ అంట, ఫ్యామిలీ సెంటిమెంట్ అంట, దానికి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చే సరదాలు, ఎమోషన్లు చాలా బ్రహ్మాండంగా వచ్చిందని ఇండస్ట్రీ టాక్. రేపు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది కదా, చూసిన తర్వాత ఎలా ఉందనేది మాట్లాడతాం. బెస్ట్ ఆఫ్ లక్ దిల్ రాజు ఈ మూవీతో బంపర్ ఇట్టు కొట్టాలని దిల్ రాజుకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, విక్టరీ వెంకటేష్ విజయాల బాట పట్టాలని